ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే చాలామంది పేషెంట్స్ మాకు మగపిల్లాడు మాత్రమే కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది చట్టవిరుద్ధమైనది అని చెప్పి వాళ్ళకి ఏదో తెలీదు, లేకపోతే తెలిసినా సరే వాళ్ళు ఎలా అయితే చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారో కొంతమంది డాక్టర్లు కూడా అట్లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. దీనికి సగం కారణము ఈ సోషల్ మీడియాలో హుక్ అనే ఇది పెట్టుకొని వీడియోస్ చేసే డాక్టర్సే. మీకు మగపిల్లాడు కావాలా, మీకు మగపిల్లాడు కావాలనుకుంటున్నారా అని చెప్పి ఫైనల్గా లేదు అది కుదరదు అనే చెప్తారు. కానీ ఆ వీడియో స్టార్టింగ్లో ఇట్లాంటి ఒక హుక్ లైన్ చెప్తే కనుక వింటూ ఆ వీడియో అంతా చూస్తారు కదా. సో అది ఏంటి అని అంటే, ఓహో మీకు మగపిల్లాడు కావాలా అనే దాన్ని ఒక సెన్సేషనలైజ్ చేయటము అనేది కొంతమంది యాక్చువల్గా డాక్టర్స్ తప్పుగా చేస్తున్న ఒక విధానమే. అది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన ఫాల్స్ ప్రాపగాండా అవ్వచ్చు, లేకపోతే పేషెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి వాడే చీప్ ట్రిక్స్ అవ్వచ్చు. ఏదైనా సరే కొంతమంది డాక్టర్స్ అట్లా చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్కి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చి ఫర్టిలిటీ సెంటర్లో ఒక డాక్టర్ని అడగడానికి ధైర్యం వస్తుంది. నా దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది నేను చెప్తాను. అంటే ఎలాగ మాకు మగపిల్లడు కావాలనుకుంటున్నాము, ఎందుకోసం కావాలనుకుంటున్నాము అని చెప్పి దానికి ఒక రీజన్ ఇస్తారు. అంటే ఫస్ట్ థింగ్, ఎటువంటి రీజన్ ఇచ్చినా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఒప్పుకోదు. మీరు ఎటువంటి రీజన్ ఇచ్చినా సరే దట్ ఈస్ ఇల్లీగల్. ఇల్లీగల్ అనే పదం ఏంటంటే, మీరు కనుక ఆ పని చేస్తే యూ విల్ బి థ్రోన్ ఇన్ జైల్, అంటే తీసుకెళ్ళి సీదా జైల్లో వేస్తారు. ఓకే, కారణం ఏదైనా అవనివ్వండి. సో సమ్టైమ్స్ ఏమనుకుంటారు అని అంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇటువంటివన్నీ చెప్పి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ సాడ్ స్టోరీ అంతా చెప్తే కనుక సమ్టైమ్స్ డాక్టర్స్ కరిగిపోయి ఏదో విధంగా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సమ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఏంటంటే, ఒకళ్ళేమో వాళ్ళ అమ్మాయి ఎవరో వేరే కాస్ట్ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి పరువు పోయింది కాబట్టి మాకు మగపిల్లాడు ఇప్పుడు కావాలి, మేము వాడిని పెంచుకుంటాము, ఆ అమ్మాయికి ఆస్తి ఏమి ఇవ్వము, సో మగపిల్లాడు పుడితే మగపిల్లాడికే మొత్తం ఇస్తాము, అందుకని మాకు మగపిల్లాడే కావాలి, ఇంకొకసారి ఆడపిల్ల పుడితే కనుక అది కూడా అట్లా వెళ్ళిపోతే కనుక మేము ఏం చేయాలి అని. సపోజ్ మగపిల్లాడు వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అంటే మగపిల్లాడు ఆడపిల్ల పెళ్లి చేసుకునే దాంట్లో వేరేమన్నా ఉంటుందా? దిస్ వాజ్ వెరీ సిల్లీ. అసలు నేను డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను. నెక్స్ట్ కొంచెం సాడ్ థింగ్, బట్ స్టిల్ ఏమీ చేయలేని పరిస్థితి ఏంటి అని అంటే, ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నారు, ఏజ్ మంచిగా పెరిగి ఐ థింక్ 20sలో ఉన్న వాళ్ళు, మగపిల్లాడికి ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. సో మాకు మళ్ళీ మగపిల్లాడే కావాలి, డోనర్ ఎగ్ అయినా పర్లేదు, బట్ మాకు మగపిల్లాడే కావాలి. ఎందుకు అని అంటే, మాకు మా సన్నే కావాలి, మేము ఆ సన్ పేరే పెట్టుకుంటాము. సో ఇదేంటనంటే చాలా బాధాకరమైన థింగ్ యాక్చువల్గా. వాళ్ళ బాధలో, వాళ్ళ సన్ పోయాడన్న బాధలో వచ్చి అడగొచ్చేటువంటివి, బట్ స్టిల్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకొకసారి ఏమో ఒక చర్చ్ పాస్టర్ అనమాట. చర్చ్ పాస్టర్ ఏంటి అని అంటే, మాకు కూతురు ఉంది, బట్ అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, మా చర్చ్లో మళ్ళీ పాస్టర్గా ఉండాలి, మా చర్చ్ని చూసుకోవాలి అని అంటే కనుక మళ్ళీ మాకు ఇంకొక మగ సంతానం కావాలి. వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు వచ్చి చూస్తారు కదా, అంటే వీళ్ళ ఫ్యామిలీయే రన్ అవ్వడానికి, అక్కడేమి నెపోటిజం ఏం కాదు కదా. సో మా ఫ్యామిలీయే రన్ అవ్వాలి అక్కడ పాస్టర్గా, అందుకని మాకు సన్ కావాలి అని చెప్పి ఒకరు వచ్చారనమాట. బట్ ఎనీవే, అది నాకు రిలీజియస్ దాంట్లోకి వెళ్ళాలని లేదు, బట్ స్టిల్ ఎస్, దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి, సో వాళ్ళ ఇంట్లో అత్తగారు తినకి ఆడపిల్ల పుట్టింది అని చెప్పి యాక్చువల్గా ఫుడ్ పెట్టడం మానేశారట. అంటే ఆ అమ్మాయి అయితే లిటరలీ నా కాళ్ళు పట్టుకుని ఏడవడం అనమాట. ఆ అమ్మాయి యాక్చువల్లీ ఇంకా వస్తుంది నా దగ్గరికి, ఏంటి అని అంటే, నాకు ఎట్లాగైనా సరే ఇవ్వండి అని. ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి చెప్తున్నాను, కుదరదు కుదరదు, అవ్వదు, అట్లాగా మనం చేయలేము అని చెప్పి. ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ తోటి ఇట్లానే మళ్ళీ ఏదో చెప్తామని వస్తుంటుంది. తను ఏంటి అని అంటే, వాళ్ళ సిస్టర్కి, తోటికోటలకి 2 మగపిల్లలు పుట్టారు. అసలు ఈ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అందరికీ మగపిల్లలేట, ఈ అమ్మాయి ఒక్కదానికే ఆడపిల్ల పుట్టిందట. సో యాక్చువల్గా ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మగపిల్లలే పుట్టి 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 ఫైనల్గా ఒక్క ఆడపిల్ల పుట్టేపాటికి ఒక పండగ అనమాట. సో బేసికలీ ఆ అమ్మాయిని మామూలుగా ప్యాంపర్ చేయరు మా ఇంట్లో. ఏంటంటే, ఇన్నేళ్ళ తర్వాత 16-17 years తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది ఇంట్లో అని చెప్పి ఒక రకమైన ఫెస్టివల్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి అని అంటే, అసలు ఆడపిల్లలు పుట్టడం మా ఇంట వంట లేదు, నీకు అసలు ఆడపిల్లలు ఎట్లా పుట్టారు అని చెప్పి ఫుడ్ అది పెట్టేటప్పుడు తనకి ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది కదా, ఇట్లాంటివన్నీ పెట్టకుండా, నీకు అన్నం చాలే, పచ్చడి అన్నం తిను, లేకపోతే పొడి కలుపుకొని తిను, నీకు కూర పప్పు ఏం అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఆడపిల్ల పుట్టడం అనేది తన చేతిలో లేదు, ఆ అమ్మాయి చేతిలో లేదు.
ఆడపిల్ల పుట్టడం అనేది అంతా కూడా కంప్లీట్గా హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇది తెలియకనో లేకపోతే ఆవిడ ఒక ఆడ మనిషి అని ఆవిడ మర్చిపోయారో తెలీదు, బట్ స్టిల్ ఈ అమ్మాయిని అయితే ఇట్లాగా హింస పెడుతున్నారనమాట. సాడ్ థింగ్ ఏంటి అని అంటే తనకి సమ్హౌ ఏదో కారణంగా రెండో సంతానం కలగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే నేను ఆల్మోస్ట్ అని ఎందుకు చెప్పానంటే మిరకిల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. బట్ ఎనీవే, బట్ ఆల్మోస్ట్ అంటే తనకున్న మెడికల్ కండిషన్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. తనకి సెకండ్ ఒక ప్రెగ్నెన్సీ రావటము, ఒక బేబీ పుట్టడం అనేది ఇంపాసిబుల్. సో బేసికలీ షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ గర్ల్ చైల్డ్ అంతే. నౌ దట్ గర్ల్ చైల్డ్ ఈస్ వెరీ క్యూట్. అంటే అసలు అంటే ఇక్కడికి ఎప్పుడైనా మా క్లినిక్ వచ్చినప్పుడు కూడా అందరితోటి చల్లకిగా ఆడుతూ ఉంటుందన్నమాట. నేను చాలా తక్కువ కిడ్స్ని అంత యాక్టివ్గా ఉండటము, చురుగ్గా ఉండటం చూసాను అనమాట. బట్ దట్ కిడ్ ఈస్ వెరీ యాక్టివ్ అట్లా అనమాట. అండ్ వెంటనే అర్థమవుతుంది. అంటే యూ విల్ అండర్స్టాండ్, కొంతమంది కిడ్స్ ఏంటంటే బాగా పేచి పెడుతూ ఉంటారు అట్లా అనమాట. ఇట్లా కాదు, తిను యాక్చువల్గా ఏంటంటే షీఈస్ వెరీ వెరీ గుడ్ కిడ్. అట్లాంటిది రెండో బేబీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అంటే మా హస్బెండ్ నాకు డివోర్స్ ఇచ్చేస్తాడు, మా అత్తగారు నాకు ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి షీ స్టార్టెడ్ క్రయింగ్. ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే అనమాట. ఏంటి అని అంటే వచ్చినప్పుడల్లా వెయిట్ తగ్గిపోయి వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, ఎందుకు అంటే ఆడపిల్ల ఉంది అని. సో యాక్చువల్గా ఏంటంటే నేనైతే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెట్టమని చెప్దాం అనుకున్నాను. జస్ట్ నేను ఫ్యామిలీ విషయాల్లో దూరటం ఇష్టం లేక నేను ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ మెడికల్గా అయితే నేనేం చేయలేను అని చెప్పేసాను. కావాలి అని అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి ఎంత ట్రై కావాలంటే అంత ట్రై ఇస్తాను, ఈవెన్ ఇఫ్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఇన్ యువర్ కేస్. బట్ నేనైతే 100% ట్రై ఇస్తాను. కానీ ఆ 100% ట్రైలో నేను అబ్బాయి అమ్మాయి అనేది మటుకు నేను ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేను, అసలు నేను అటువంటి సెలెక్షన్ చేయను అని చెప్పేశాను. సమ్హౌ ఆ పేషెంట్ షీ సా సమ్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎందుకో తనకి ఇక్కడ అబ్బాయిలు ని ప్రిఫర్ చేస్తారు అని చెప్పి అనిపించి అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఆలోచిస్తాము అన్నట్టుగా చెప్పారంట. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ అనేది పక్కన పెడితే ఎవరో డాక్టర్స్ ఆలోచిస్తాము అని చెప్పటము సిల్లీ. అసలు అది దట్ వోంట్ హ్యాపెన్. ఫస్ట్ థింగ్ ఆడపిల్ల మగపిల్లాడా అని చెప్పాలి అని అంటే ఆ ఎంబ్రియోని ఏదైతే చూసి అట్లా ఫోటో చూసి చెప్పడం కష్టం. జస్ట్ మీరు మైక్రోస్కోప్లో చూసేసి అది ఆడపిల్లనా మగపిల్లాడా అని చెప్పడం ఇంపాసిబుల్. అంటే అది అసలు అంటే ఊహకు కూడా అందదన్నమాట. అది అసలు నాట్ పాసిబుల్. అట్లా కళ్ళతో చూసేసి ఆడపిల్ల మగపిల్లాడా అని చెప్పలేరు. నార్మల్గా ఆడపిల్లనా లేకపోతే మగపిల్లాడా అని తెలియాలి అంటే చట్ట ప్రకారంగా కొన్ని కండిషన్స్లో పాసిబుల్. ఏంటి అని అంటే ఎవరైనా ఫ్యామిలీలో పుట్టే ఆడపిల్లలందరికీ ఏదో ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు కావాలి అంటే వెళ్ళి మగపిల్లడి కోసం అడగచ్చు. లేదా ఏదైనా ఫ్యామిలీలో పుట్టే మగపిల్లలందరికీ ఏదో ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే అప్పుడు ఆడపిల్ల కావాలి అని వెళ్ళి అడగచ్చు. ఇలాంటి ఒక ప్రొవిజన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కానీ దానికి ఏంటనంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసేయకూడదు, గవర్నమెంట్ పర్మిషన్ తోటి చేసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్ తోటి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లాంటి ఒక కండిషన్ ఉంది అనేది ప్రూవ్ చేయాలి. దానికి సంబంధించిన పేపర్స్ రిపోర్ట్స్ ఉండాలి. ఆ రిపోర్ట్స్ తోటి దాంతో పీసీపీఎన్డీటీ కమిటీకి లెటర్ పెడితే పీసీపీఎన్డీటీ కమిటీ దాన్ని రివ్యూ చేసి మనకి ఒక అప్రూవల్ లెటర్ ఇస్తుంది. ఆ అప్రూవల్ లెటర్ చేతిలో పెట్టుకుని కానీ ఏం చేయకూడదు. ఎందుకు ఆ అప్రూవల్ లెటర్ అని అంటే ఈ ఎంబ్రియో బేబీ గర్లా లేకపోతే బేబీ బాయా అని తెలుసుకోవాలి అని అంటే టెస్టింగ్ ఫర్టిలిటీ సెంటర్లో ఎప్పుడు జరగదు. మీకు నార్మల్గా ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, మీ దగ్గర బ్లడ్ డ్రా చేసుకుని బయట ఎక్కడికో పంపిస్తారు కదా టెస్టింగ్ కోసం. అట్లానే బేబీ గర్లా బాయా అని తెలుసుకోవడానికి బేబీ సెల్స్లోంచి అంటే ఎంబ్రియో సెల్స్ కొన్ని బయటికి తీసి వేరే దగ్గరికి టెస్టింగ్కి పంపించాలి. ఆ వేరే దగ్గరికి టెస్టింగ్కి పంపించినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీకు అసలు ఎందుకు ఇది ఆడపిల్ల మగపిల్లాడని మీరు ఎందుకు తెలుసుకుందాం అని అనుకుంటున్నారు, అది చట్టవిరుద్ధం కదా అని ఆ కంపెనీ వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు లేదు, గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ దీని అంటే ఈ కారణంగా పర్మిషన్ ఇచ్చింది అని ఆ గవర్నమెంట్ ఇచ్చిన లెటర్ యొక్క కాపీని కూడా మనం వాళ్ళకి పంపించాలి. ఆ కాపీ తోటి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని అప్పుడు టెస్ట్ చేసి అప్పుడు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఫర్టిలిటీ సెంటర్లోనే ఎంబ్రియాలజిస్టో లేకపోతే ఈ డాక్టర్కో లేకపోతే అక్కడ ఉన్న ఎవరికైనా సరే అవేమి ఎక్స్రే కళ్ళు కాదు, జస్ట్ అట్లా చూసేసి అదేంటి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని చెప్పడానికి. రోబోట్స్ కూడా పాసిబుల్ కాదు. అసలు ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎటువంటిది లేదు. మొన్న పేషెంట్ ఎవరు అడుగుతున్నారు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అన్నీ తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసేసి ఎంబ్రియో బేబీ గర్ల్ బేబీ బాయ్ అని చెప్పేసి ఇట్లాంటి సైన్స్ మేము ఎక్కడ వినలేదు అసలు. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని తెలుసుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏమైనా ఉపయోగపడే పనులు చేసుకుంటే కనుక ఏమైనా ముందుకెళ్తుంది సమాజం. అంతే తప్ప అక్కర్లేని ఈ మగపిల్ల ఆడపిల్లల అని తెలుసుకుంటే ఏమొస్తుంది? సిల్లియెస్ట్ థింగ్. ఇంకొక పేషెంట్ ఏంటంటే చాలా బిజినెస్ ఉందిట,
చాలా ఆస్తులు ఉన్నాయట, అసలు లెక్కలేని ఆస్తులు ఉన్నాయి మాకు, అసలు డబ్బులు అయితే సంబంధమే లేదు, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇచ్చేస్తాను, మీకు కావాలంటే ఎక్కువ ఇస్తాను కానీ అసలు మీరు చెప్పిన దానికంటే తక్కువ ఇచ్చేదైతే లేదు, నాకు అంత బిజినెస్, నాకు ఆ సామ్రాజ్యంలో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకోగలుగుతారో చూసుకోలేరో, అందుకని నేను మగపిల్లానికి అందాం అనుకుంటున్నాను, సో దట్ నా ప్రాపర్టీ చూసుకుంటారు, నా బిజినెస్లన్నీ రన్ చేస్తాడుట. నాకు అసలు ఇవన్నీ విని ఎక్కడికి వెళ్తుంది సమాజం అంటే, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అండ్ ఇదంతా వచ్చేసి నేను ఒక ఫీమేల్ డాక్టర్ని, నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు యాక్చువల్లీ. ఎందుకు అనంటే మా ఫ్యామిలీలో అందరం ఆడపిల్లలమే. మా గ్రాండ్ ఫాదర్కి, అంటే మా ఫాదర్స్ ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్కి 4 పిల్లలు, ఒక ఆడపిల్ల 3 మగపిల్లలు. ఫస్ట్ వాజ్ డాటర్, నెక్స్ట్ 3 వర్ బాయ్స్. అసలు అప్పట్లో అయితే వాళ్ళు పుట్టిన టైంలో అయితే ఈ అల్ట్రాసోనోగ్రఫీ, ఈ సెక్స్ డిటర్మినేషన్, ఈ దౌర్భాగ్యం లేదు యాక్చువల్గా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అందుకని చక్కగా ఆ టైంలో ఏంటంటే ఆడపిల్లలు ఎంతమంది పుట్టారో మగపిల్లలు ఎంతమంది పుడుతూ ఉన్నారు, చక్కగా అందుకని సెక్స్ రేషియో అంతా మంచిగా మ్యాచ్ అయ్యింది. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి ఏమైంది అని అంటే, ఐ థింక్ సమ్వేర్ లైక్ 1980s 1990sలో అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఆ స్కానింగ్ చూసేసి చెప్పడం అంతా వచ్చేప్పటికి ఆ టైంలో చాలా హారిబుల్గా 5 నెలలు వచ్చేసిన తర్వాత అబార్షన్ చేయించుకోవటం ఇవన్నీ ఎక్కువైంది. ఏంటి ఆడపిల్ల అని చెప్పి తెలుసుకుని, ఏంటి అంటే ఆడపిల్ల పుట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆడపిల్ల పుట్టే మనం అంతా డబ్బులు పెట్టిన తర్వాత ఆమె వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇట్లాంటి రీజన్స్ అనమాట. అంటే వెరీ సిల్లీ రీజన్స్ అనేది పక్కన పెడితే, దే వర్ నాట్ అండర్స్టాండింగ్ ఒక ఆడపిల్లని చంపేస్తున్నారు అంటే, ఒక ఫీటస్, ఒక బేబీని చంపేస్తున్నారు అనే విషయము వాళ్ళకి అర్థం కాకుండానో లేకపోతే అర్థమైనా కూడా మొండిగా చేసుకున్నారో, ఆ టైంలో అంతగా జరిగేపాటికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది అని అంటే కనుక, దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు బీ రియలీ ప్రౌడ్ ఆఫ్. ఇప్పుడు ఏఆర్టీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి, సరోగసీ రూల్స్ యాక్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్ కూడా తీసుకొని వచ్చింది. ఇట్లాంటి రూల్స్ని, ఇట్లాంటి యాక్ట్స్ని చాలా మంది డాక్టర్స్ యాక్చువల్గా అపోజ్ చేశారు. చాలా మంది డాక్టర్స్ యాక్చువల్గా హ్యాపీగా లేరు. ఎందుకు అని అంటే, ఇటువంటి రూల్స్ ఇవి రావడం వలన నిజంగా తప్పులు చేసే వాళ్ళందరూ ఇంకా చేస్తూనే ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టుకోవట్లేదు, జరుగుతూనే ఉన్నాయి. యాక్చువల్గా మంచిగా రూల్స్ అన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి జెన్యున్ పేషెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అని అంటే, ఈ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ వల్ల, దీనివల్ల డిలే అయిపోయి వాళ్ళ ట్రీట్మెంట్స్ ఇంకా డిలే అయిపోయి పాపం చాలా సఫర్ అవుతున్నారు. సో ఇట్లాంటి యాక్ట్స్ని యాక్చువల్గా చాలా మంది అపోజ్ చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ యాక్ట్ లైక్ PCPNDT, ఎవ్రీవన్ లాడెడ్ దట్. ఎందుకు అని అంటే, ఎవ్రీవన్ వాస్ హ్యాపీ. డాక్టర్స్ ఎవరైతే సెక్స్ డిటర్మినేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పి చెప్తున్నారో డాక్టర్స్, అట్లాంటి వాళ్ళు నిజంగా జైల్లో పెట్టాలి. దే డిజర్వ్ నో అదర్ ప్లేస్. వాళ్ళు బయట సమాజంలో తిరిగే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకు అని అంటే, చదువుకుంటున్నప్పుడే, MBBS డిగ్రీ తీసుకుంటున్నప్పుడే ఒక థింగ్ ఉంది, ఏంటంటే హిపోక్రటిక్ ఓత్లో ఎవరికి ఏ టైంలోనూ హాని చేయకూడదు అని చెప్పి. అట్లాంటిది పుట్టని బిడ్డకి హాని చేసే డాక్టర్స్ని జైల్లోనే పెట్టాలి, అదే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్. సో అట్లాంటి ఒక లా తీసుకొచ్చినందుకు వీ హ్యావ్ టు బి రియలీ ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్. బట్ స్టిల్ అట్లాంటి లా ఉంది అని చెప్పి చాలా మందికి తెలిసినా, ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పి అడగకూడదు అని చెప్పి తెలిసినా కూడా కొంతమంది ధైర్యం చేసి అడుగుతున్నారు. ఎందుకు అని అంటే, కొన్ని ప్లేసెస్లో ప్రాబబ్లీ ఇంకా జరుగుతుంది. అది కాక ఈ చెత్త ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైనాయి అంటే, హుక్ లైన్ పెట్టేసి వీడియోస్ చేయటము, పేషెంట్స్ని ఈ బాబు కావాలా లేకపోతే అబ్బాయి కావాలా అని చెప్పి ఇట్లాంటివి వాడి అట్రాక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే, ఈవెన్ డాక్టర్స్ ఆర్ గ్లోరిఫైయింగ్ దట్, ఈవెన్ డాక్టర్స్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్. ఫైనల్లీ ఏం చెప్పినా సరే ఆ వీడియోలో, ఈవెన్ డాక్టర్స్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్. జనాలకి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం అది మాట్లాడాలి అని చెప్పి. అంతే తప్ప అట్లా మాట్లాడటం వల్ల మనం ఆ థాట్ని ఇంకా బలంగా చేస్తున్నామే పేషెంట్స్లో, నార్మల్ సొసైటీలో. మన అట్లా మీకు మగపిల్లాడు కావాలా అనేది ఒక హుక్ లైన్ లాగా వాడుతూ ఉంటే, సో డాక్టర్స్కి కూడా తెలుసు ఆ విషయము, ఆ ఒక పాయింట్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే కనుక, ఓకే నిజంగానే మగపిల్లాడు అనేది ఇంపార్టెంట్ ఏమో, మగపిల్లాడు ఆడపిల్ల మగపిల్లాడి సుపీరియర్ ఏమో అనే ఫీలింగ్ని మనం ప్యాసివ్గా చెప్పకనే చెప్తున్నాం అనమాట. సో అందుకని ఏంటంటే, ఎనీవే అట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళని ఏమి చేయలేము, ఆపలేము, అవన్నీ పక్కన పెట్టేస్తే, పాపులేషన్ దే హ్యావ్ టు బి ఇంటెలిజెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఇటువంటి డాక్టర్స్ ఎవరికి న్యాయం చేయలేరు అని. అది పక్కన పెట్టేసేయండి. బట్ స్టిల్ అసలు మగపిల్లాడు ఎందుకు సుపీరియర్ అనుకుంటున్నారు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఈ పేషెంట్స్ అందరిలో చూస్తే ఏంటి అని అంటే, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నా కూడా ఆడపిల్లలు వీక్ అనే విషయాన్ని వాళ్ళు నమ్మటమే కాక, వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి, మగపిల్లాడి కోసం అని చెప్పి వెళ్ళి
వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళు వీక్ అనే విషయాన్ని వాళ్ళకి చెప్పకనే చెప్తున్నారు, వాళ్ళని నమ్మిస్తున్నారు. ప్రాబబ్లీ వాళ్ళు పెరిగే టైం అంతట్లో కూడా ఓహో మేము వీక్ అనమాట అనుకునే పెరుగుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మేము స్ట్రాంగ్ అనే ఫీలింగ్ తోటి పెరగరు. అట్లాంటి థాట్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు అంటేనే అటువంటి ఆడపిల్లలే యాక్చువల్గా వీక్గా ఉంటారు. అట్లా కాకుండా మాకు ఆడపిల్లైనా పర్లేదు మగపిల్లాడైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఏంటి అని అంటే ఆడపిల్లని కూడా అంతే గారాబంగా పెంచుతారు, అంతే ఇష్టంగా పెంచుతారు, అంతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అంతే సపోర్ట్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఒక మగపిల్లాడు ఏదైతే అచీవ్ చేసేవాళ్ళో వాళ్ళు డెఫినెట్గా అచీవ్ చేస్తారు ఈ విషయం. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళకి అంటే ఐ యాక్చువల్లీ పిటీ దోస్ గర్ల్స్ హు ఆర్ బార్న్ టు దీస్ పేరెంట్స్. ఏంటంటే మాకు ఆల్రెడీ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కావాలి అని చెప్పి వచ్చే వాళ్ళది నాకు పేషెంట్స్ వాళ్ళని జైల్లో పెట్టడం అదంతా పక్కన పెడితే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఆడపిల్లల మీద నాకు చాలా జాలేస్తూ ఉంటుంది అనమాట. మా ఫ్యామిలీలో వచ్చేపాటికి నేను చెప్పాను కదా, మా తాతగారికి 1 డాటరు 3 సన్స్. డాటర్కి 2 సన్స్ అందరికీ మేము డాటర్స్. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఎవరైతే బాయ్స్ 2 ఉన్నారో వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు. నాకు తెలిసి నేను వాళ్ళని ఒక 5-6 ఇయర్స్కి ఒకసారి చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇండియా కూడా రారు ఎక్కువగా. అదే ఫీమేల్స్ ఉన్నారు అని అంటే కనుక మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం పేరెంట్స్ దగ్గరలో ఉన్నాం. మేము యాక్చువల్గా పేరెంట్స్ని చూసుకుంటున్నాం, దగ్గరలో ఉండి క్లోజ్గా ఉండి చూసుకుంటున్నాం. ప్లస్ ఏంటి అని అంటే మమ్మల్ని ఎట్లాగా స్ట్రాంగ్గా తయారు చేశారంటే నేను డాక్టర్, ఒక సిస్టర్ చార్టెడ్ అకౌంటెంట్, ఇంకొక సిస్టర్ లాయర్, ఇంకొక సిస్టర్ సివిల్ ఇంజనీర్. ఏంటి అని అంటే మాకు ఎవరి అవసరము లేకుండా మేమే మాకు ఒక సపోర్ట్ లాగా ఉండేలాగా మమ్మల్ని తయారు చేశారు. అంతే తప్ప మేము ఎప్పుడూ కూడా వీక్ అనే థాట్ని మాకు రానివ్వలేదు. అసలు ఎక్కడన్నా కూడా ఏంటనంటే ఈ ఆడపిల్లలు మగపిల్లడు అని చెప్పి డిఫరెన్సియేషన్ వచ్చినప్పుడు ఏంటనంటే ఆడపిల్ల వీక్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు అని అంటే స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలనుకునే మగవాళ్ళే చెప్తున్నారు ఈ విషయం. అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్ ఒక మేల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ అట్లాంటి మేల్ ఉన్నారు అని అంటే కనుక ప్రాబబ్లీ వాళ్ళు ఫీమేల్కి వాళ్ళేదో పర్మిషన్ ఇస్తున్నట్టుగా కానీ లేకపోతే వాళ్ళు సుపీరియర్ అని కానీ ఫీల్ అవ్వరు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే సుపీరియర్గా ఫీల్ అయితేనే స్ట్రాంగ్, అట్లా మేము స్ట్రాంగ్ అని చెప్పి చూపించుకోవాలి అనుకున్న వాళ్ళే ఫీమేల్ని వీక్ అనేలాగా నమ్మించేలాగా బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో ఇదొక థింగ్ అనమాట. ఏంటనంటే ఆడపిల్ల వద్దు మగపిల్లాడు కావాలి అనుకోవటం ఏంటంటే వాళ్ళ వైఫ్ని కూడా నమ్మించడం దట్ ఫీమేల్ ఈజ్ వీక్. ఇదేంటి అని అంటే పేట్రియార్కీ సొసైటీలో ఉండే ఒక దౌర్భాగ్యం అనమాట. ఇప్పుడు ఈ సొసైటీలో ఉండేదాన్ని అంతా మనం మార్చలేము, ఈ సొసైటీలో ఉండే చెత్తనంతా మనం తీయలేము. బట్ అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళన్నా సరే దే షుడ్ అండర్స్టాండ్ ఇటువంటి సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఏది ఇట్లాగా పిచ్చి మార్కెటింగ్ చేసే సెంటర్స్ లేకపోతే ఇట్లాంటి సెక్స్ డిటర్మినేషన్ చేసే డాక్టర్స్ ఎవరైనా తెలిస్తే కనుక దే షుడ్ యాక్చువల్లీ ఇన్ఫార్మ్ పోలీస్. 1 థింగ్. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ 1 థింగ్. నేను చెప్పాను కదా, సెంటర్లో ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఎంబ్రియోని చూసిన వెంటనే అది బాయా గర్ల్ అని చెప్పి చెప్పడం అసాధ్యం. అసలు అది బాయా గర్ల్ అని చెప్పి తెలుసుకునే విధానమే లేదు. అది తెలుసుకోవాలి అని అంటే కనుక ఆ సెల్స్ని వేరే ల్యాబ్కి పంపించాలి. ఆ వేరే ల్యాబ్కి పంపిస్తున్నందుకు మనం పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర, బాయ్ గర్ల్ అని చెప్పి తెలుసుకోవాలి అంటే. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ టెస్ట్ ఇదంతా చేసుకోవడానికి ఒక్కొక్క ఎంబ్రియోకి అంటే ఒక్కొక్క పిండం అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవడానికి 25,000 నుంచి 30,000 వరకు అవుతుందన్నమాట. సో నార్మల్గా జస్ట్ ఐవీఎఫ్ చేసేసుకుంటారు. ఐవీఎఫ్ చేసేసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి అని చెప్పి తెలుసుకోవడానికి మరి ఒక్కొక్క ఎంబ్రియోకి 25,000 కట్టాలి కదా. ఈ డబ్బులు ఏమి కట్టకుండా అబ్బాయి అమ్మాయి అసలు ఎట్లా తెలుస్తుంది, అసలు ఎట్లా నమ్ముతున్నారు జనం అది చేస్తున్నారు అని అంటే ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ పర్మిషన్ తీసేసుకొని పెట్టుకొని చేసుకుంటుంటే ఇంత చెత్త పనులు చేస్తారా? ఏది వాళ్ళ పర్మిషన్ పోగొట్టుకునే పనులు చేస్తారా? అసలు ఎట్లా నమ్ముతారు చేస్తారు అని చెప్పి ఎవరు చేయరు. కొన్ని కొంతమంది చెప్తారు మరి ఏంటంటే మాకు అక్కడ చెప్పారు, మాకు ఒక బాయ్ ఎంబ్రియో పెట్టారు, ఒక గర్ల్ ఎంబ్రియో పెట్టారు, కానీ తర్వాత ఏమో బాయ్ అతుక్కోలేదు గర్ల్ అతుక్కుందండి. ఎవరో ఒకరైతే అతుక్కోవాలి కదా. అంటే ఇప్పుడు ఎవరో ఒకరైతే పుట్టాలి. ఇప్పుడు ఫీమేల్ ఉన్నారు, మేల్ ఉన్నారు, ఇంకొక జెండర్ లేదు కదా. అంటే తర్వాత వాళ్ళు ట్రాన్స్జెండర్ అవన్నీ వేరు, పుట్టి పెరిగిన తర్వాత వచ్చేవి. బట్ యాజ్ సచ్ పుట్టేటప్పటికి 2 జెండర్సే కదా, ఫీమేల్ అయినా మేల్ అయినా. సో ఇది కాకపోతే అది కాకపోతే ఇది అనమాట. నేను చెప్పాను కదా ఒక స్టోరీ. ఏంటనంటే ఒక స్వామీజీ ఉంటారనమాట. ఆ స్వామీజీ ఏంటనంటే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఆడపిల్ల పుడతారా మగ పిల్లాడు పుడతారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన వాళ్ళకేమో డైరెక్ట్గా మీకు అమ్మాయి పుడుతుంది అని చెప్పి చెప్తారు, కానీ పుస్తకంలోనేమో అబ్బాయి అని రాసుకుంటారు అనమాట. అదే నెక్స్ట్ వాళ్ళు వస్తే కనుక బాబు పుడతాడా పాప పుడుతుంది అంటే మీకు బాబు పుడతాడు అని చెప్పి చెప్తారు. సో వాళ్ళకి చెప్పడమేమో బాబు అని చెప్తారు, కానీ బుక్లో రాసుకునేప్పుడేమో పాప అని రాసుకుంటారు అనమాట. సో సపోజ్ 9 నెలల తర్వాత వాళ్ళకి బాబు పుడతాడు అని చెప్పిన తర్వాత బాబే పుట్టాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఫేక్ బాబా ఎవరైతే ఉన్నారో అబ్బో ఎంతో గ్రేట్ మాకు బాబు పుట్టాడని చెప్పారు, బాబే పుట్టాడని చెప్తారు. అదే సపోజ్ గర్ల్ పుట్టింది అనుకోండి, వీళ్ళు వెళ్ళి
వెళ్ళి అడుగుతారనమాట. ఏంటనంటే మాకు బాబు పుట్టారని చెప్పారు, మాకేమో గర్ల్ పుట్టింది అని చెప్పి. అప్పుడు బుక్ ఓపెన్ చేసి చూడండి, నేను గర్ల్ అని రాసుకున్నాను, మీరు తప్పుగా వినుంటారు, లేకపోతే మీకు నేను తప్పుగా చెప్పుకుంటాను, కానీ నేనైతే రాసుకోవడం గర్ల్ అనే రాసుకున్నాను అంటారు. సో వీళ్ళు కూడా ఏంటి, పిచ్చి మొహాలు నమ్ముతారనమాట. అలానే ఉంది ఇది కూడా. ఏంటి అని అంటే ఇద్దరిలో ఎవరో ఒకరైతే పుట్టాలి. సో బాయ్ పుట్టాడు అనుకోండి, సపోజ్ ఎంబ్రియో ఒకటి పెట్టారు, ఎంబ్రియో పెట్టిన తర్వాత బాయ్ కావాలనుకున్నారు, సో పుట్టిన తర్వాత బాయ్ పుట్టారు అనుకోండి, అదొక రకమైన చెత్త మార్కెటింగ్ అనమాట. ఏంటంటే అక్కడ కనుక వెళ్తే మగపిల్లలు పుడతారు, అడిగితే కనుక మగపిల్లలు పుడతారు అని చెప్పి చెప్తారనమాట. ఏంటి అని అంటే ఎవరో ఒకరు పుట్టాలి కదా, అనుకోకుండా బాయ్ పుట్టారంటే అదొక మార్కెటింగ్ అయిపోయింది. సపోజ్ అనుకోకుండా అమ్మాయి పుట్టింది అనుకోండి, అక్కడ వెళ్ళి గొడవ చేయగలరా, వెళ్ళి ఆ ఫర్టిలిటీ సెంటర్ మీద కేసు పెట్టగలరా? అసలు ఫస్ట్ అబ్బాయి కావాలని చెప్పి మీరు ఎందుకు అడిగారు అని చెప్పి మిమ్మల్నే జైల్లో పెడతారు, అవునా కాదా? సో మీరు బాయా గర్లా అని చెప్పి అడిగి ఫర్టిలిటీ సెంటర్లో చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా ఆ డబ్బులు గంగార్పణం చేయడానికి రెడీగా వెళ్ళాలన్నమాట. ఏంటి అని అంటే అక్కడైతే సెక్స్ డిటర్మినేషన్ జరగదు. నాకు తెలిసినంత వరకు విజయవాడలో ఉన్న ఏ డీసెంట్ ఫర్టిలిటీ సెంటర్లో కూడా సెక్స్ డిటర్మినేషన్ జరగదు. ఆ సెక్స్ డిటర్మినేషన్ చేసే ఏ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కడ లేవు. సో ఎవరైనా చెప్పారు అట్లాగా మేము సెక్స్ డిటర్మినేషన్ చేస్తాము, మీకు బాయ్ గర్ల్ పెడతాము అని చెప్పి చెప్పండి, మీ చెవిలో పూలు పెట్టడమే ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సపోజ్ వాళ్ళు చెప్పింది కాకుండా వేరే సెక్స్ పుట్టినా, అంటే బాయ్ అనుకున్నప్పుడు గర్ల్ పుట్టినా సరే మీరు వెళ్ళి ఎక్కడ చెప్పుకోలేరు దాని గురించి. చెప్పుకుంటే ఫస్ట్ మిమ్మల్ని జైల్లో పెడతారు. సో ఇవన్నీ ఏంటనంటే కొంచెం తెలివితేటలతో ఆలోచించాలి. ఏమైనా ప్రతిదానికి ఏంటంటే ఎమోషన్స్, లేకపోతే ఒక మనిషి చెప్పింది వినేసి, లేకపోతే ఓకే అంతా బాగానే ఉంది, ఇక్కడ అంతా ఇట్లానే చేస్తారనుకుంటాను, లేకపోతే మన ముందు వచ్చిన వాళ్ళకి బాయ్ అనుకున్నప్పుడు బాయ్ పుట్టారు కదా, మనకి ఎట్లానే పుట్టారనుకుంటారు. ఇటువంటివన్నీ అసలు దిస్ వోంట్ వర్క్. ఇవన్నీ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు బాయ్ అనేది సుపీరియర్, గర్ల్ అనేది ఇన్ఫీరియర్ అనే థాట్ తీసేసేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో కాలంలోవి. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మీరు ఆల్మోస్ట్ ఏ రంగంలో చూసినా సరే ఫీమేల్స్ ఆర్ లీడింగ్. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ చూస్తే ఫీమేల్స్ లీడింగ్, మీరు మెడికల్ కాలేజ్ సీట్స్ చూస్తే ఎంబీబీఎస్లో ఎక్కువ ఫీమేల్సే ఉంటారు. ఇప్పుడు ఎండి, ఎంఎస్ లేకపోతే ఎంసీహెచ్ లాంటి సూపర్ స్పెషాలిటీస్కి వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ అమ్మాయిలు తగ్గిపోతారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఆడపిల్లలు కనుక ఎక్కువ చదువుకుంటే కనుక మగపిల్లలు పెళ్లి చేసుకోరేమో అని చెప్పి. ఎందుకు చెప్పాను కదా, ఆడపిల్లని బలవంతంగా ఇన్ఫీరియర్గా పెడితేనే వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందుకని ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఆడపిల్లల్ని ఫస్టే పెద్ద పెద్ద చదువులు చదివించారు అనమాట. ఎందుకు అని అంటే అబ్బాయి దొరకడేమో పెళ్లి చేయడానికి అని చెప్పి. సో అక్కడ కూడా ఏంటంటే అమ్మాయి తక్కువ, అమ్మాయి ఇన్ఫీరియర్ అనే ఒక విషయాన్ని అమ్మాయిని నమ్మిస్తున్నారు అనమాట. చాలా మంది డాక్టర్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే మంచిగా చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న డాక్టర్స్ కూడా యాక్చువల్గా చెప్తారు ఏంటి అని అంటే ఇంకా ఎక్కువ చదివిస్తే కనుక పెళ్లి సంబంధాలకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి. ఇట్స్ వెరీ సాడ్. బట్ ఇటువంటి ఒక సమాజంలోనే మనం ఉంటున్నాము. కానీ వీ హ్యావ్ టు హోప్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ వే దట్ వీ యాక్చువల్లీ చేంజ్ హౌ అవర్ ఫ్యూచర్ ఇస్.